నెల్లూరు జిల్లా రౌడీ షీటర్ అలివేలి శ్రీకాంత్ ను భద్రతా కారణాల దృష్ట్యా విశాఖకు తరలించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో లేడీ డాన్ నిడుగుంట అరుణ పాత్రపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇప్పటికే ఒక కేసులో అరుణ ఒంగోలు జైల్లో రిమాండ్లో ఉన్నారు. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం బయటకు రాకపోతే కనీసం కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని నివేదికలు సూచిస్తున్నాయి. శ్రీకాంత్ నెట్వర్క్ ను ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అరుణ అరాచకాలు, శ్రీకాంత్ నేర సామ్రాజ్యంలో రాజకీయ నాయకులు, అధికారుల పాత్రపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రౌడీ షీటర్ శ్రీకాంత్ ఇప్పటికే పెరోల్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత 10 రోజులు కంటే ఆగస్టు 13వ తేదీ నుంచి ఆ రౌడీ షీటర్ కరుడుగట్టి నేరస్తుడికి పెరోల్ ఎలా వచ్చిందని చెప్పి అనే కథనాలు వస్తున్న సమయంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే అవిలాల శ్రీకాంత్ నెల్లూరు జిల్లాలోని కేంద్ర కారాగారంలో ఉన్నారు జీవిత ఖైదీ గంట మర్డర్ కేసులో. సో ఈ నేపథ్యంలో మరో లేడీ డాన్ అరుణ అలాగే శ్రీకాంత్ ఇద్దరు నేర సామ్రాజ్యాలపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న క్రమంలోనే ఇతను నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుండి రాత్రి విశాఖపట్నంకి తరలించారు. ఈ విశాఖపట్నంకి తరలించడంలో ఎందుకంటే ప్రధానంగా ఈ శ్రీకాంత్ నేర సామ్రాజ్యాన్ని బ్రేక్ చేయాలని, మరీ ముఖ్యంగా ఏదైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారో వీరిపై ఇప్పటికే అనేక జైల్లో ఉండే మొత్తం ఆపరేట్ చేశాడు. సుమారుగా 3-4 జిల్లాలతో పాటు, అంటే ఉమ్మడి జిల్లాలో నెల్లూరు కావచ్చు, ప్రకాశం, చిత్తూరు ఈ జిల్లాలతో పాటు బయట దగ్గర రాష్ట్రాల్లో కూడా శ్రీకాంత్ నేర సామ్రాజ్యం విస్తరించి ఉంది. నెల్లూరు జిల్లాలో అతను గత 10 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో జీవిత ఖైదీ పడినప్పటి నుంచి 2010 నుంచి 2014 వరకు 4 సంవత్సరాలు పారిపోయి మళ్ళా 2018లో వాలంటీర్గా లొంగిపోయిన తర్వాత అప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు, అంటే గత 7 సంవత్సరాలు, అంతకుముందు మొత్తం 11 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. జిల్లా కేంద్ర కారాగారంలో ఉంటూ చివరికి జిల్లా జైలు సూపరింటెండెంట్ మార్చే స్థాయికి వచ్చారు. అనేక మంది ఎమ్మెల్యేలు దీనిలో హస్తం ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య రీసెంట్ గా బయట వచ్చిన విషయాల ప్రకారం లేడీ డాన్ అరుణ అనే ఒక మహిళని అడ్డం పెట్టుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలని చెప్పి అనేక కథనాలు రావడం, పత్రికలు, మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో వీటన్నిటికి కూడా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకైతే ఉపక్రమించిందని చెప్పవచ్చు. నెల్లూరు శ్రీకాంత్ అలాగే లేడీ డాన్ అరుణ వ్యవహారం ఏకంగా హోంమంత్రికే ఒక పెద్ద షాక్ గురి చేసిందని చెప్పొచ్చు. దీనిపైన సీరియస్ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది మీద సీరియస్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శ్రీకాంత్ ఉండడం ఇంకా ఎంతవరకు కరెక్ట్ కాదని ఇతన్ని వెంటనే కూడా దీనికి తోడు మరొక విషయం కూడా ఉంది. ఎందుకంటే శ్రీకాంత్ కి మానసిక స్థితి సరిగా లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా గుర్తుపట్టలేదని చెప్పి కొందరు అప్పుడు ఈ మహిళ ఆరోపణలు చేయడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే ఇది ఒక డ్రామాలో భాగంగా కూడా అనేక మంది అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే నేర సామ్రాజ్యంలో యాక్టివ్ ఉన్న శ్రీకాంత్ ఒక్కసారిగా ఆయన మతి భ్రమించడం, లేకుంటే మతి స్థిమితం కోల్పోవడం లాంటివి జరగవు. ఎందుకంటే ఇదంతా కూడా చరిత్రలో భాగంగానే లేకుంటే ఒక డ్రామాలో భాగంగానే చెప్పి ఇప్పటికే విమర్శలు వస్తున్న వేళ ఆయన్ని విశాఖపట్నం తరలించారు. అంటే నెట్వర్క్ ని, శ్రీకాంత్ రౌడీ షీటర్ నెట్వర్క్ ని కొంచెం ఇప్పుడే బ్రేక్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ పైన, లేడీ డాన్ అరుణ పైన ఎవరైనా కేసులు ఉన్నా కూడా అందరూ వాళ్ళకి కంప్లైంట్స్ ఇవ్వాలి. వారి స్టేషన్ పరిధిలో ఇస్తే వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా వస్తాయని చెప్పి నేరుగా కూడా హోంమంత్రి ప్రస్తావించిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అడిషనల్ ఎస్పీగా ఉన్న అడిషనల్ ఎస్పీగా ఉన్న సౌజన్య దీనికి సంబంధించి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె గత 2 రోజులుగా అనేక మంది, అంటే ఏదైతే అరుణని, లేడీ డాన్ అరుణ అరెస్ట్ చేసిన క్రమంలో ఆమె దగ్గర 4 సిమ్ కార్డులు దొరికాయి. ఈ సిమ్ కార్డులు 2 ఫోన్లు దొరికాయి. సో దీంట్లో చాలా డేటా ఉంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు సంబంధించిన డేటాతో పాటు ఆమె ఎవరెవరిని కలిశారు, శ్రీకాంత్ కు సంబంధించి ఏ నేర కార్యకలాపాల్లో ఏ విధంగా పాలు పంచుతున్నారు, అలాగే అనేక మంది వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి ఈ డేటానంతా బయట తీస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ 2 సెల్ ఫోన్లో విపరీతమైన, అంటే అనేక మందికి సంబంధించిన వీడియోలు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, అంటే అనేక మంది ఐఏఎస్ల పాత్ర కూడా దీంట్లో ఉంది, అనేక మంది పోలీసు అధికారుల పాత్ర ఉందని కూడా కొంత విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే శ్రీకాంత్ ని నెల్లూరు జిల్లా జైల్లో కేంద్ర కారాగారంలో ఉంచడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఇప్పటికే ఆయన మరో 3 మర్డర్లు చేసేందుకు ఇప్పటికే అక్కడి నుంచి ప్లాన్ చేశారు. పెరోల్ మీద ఏదైతే అక్రమంగా పెరోల్ వచ్చింది, అంటే నెల రోజుల పెరోల్ ఇవ్వకూడదని చెప్పి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా ఎస్పీలు ఇద్దరు కూడా ప్రస్తావించినప్పటికీ శ్రీకాంత్ కి పెరోల్ రావడం, అదిగా నేరుగా హోంమంత్రి పేషెంట్ నుంచే పెరోల్ రావడం, హోంమంత్రి జాయింట్ సెక్రటరీ కూడా పెరోల్ ని, 2 ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్ ని పెరోల్ రద్దు చేసిన తర్వాత కూడా
పెరోల్ రావడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం బయటకు రావడంతో ఒక పెద్ద బ్లాస్టింగ్ అని చెప్పవచ్చు. ఇది ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలతో పాటు వ్యతిరేకత కూడా వ్యక్తమయ్యేందుకు ఈ కారణమే తోడ్పడింది. సో ఎప్పుడైతే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిందో సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అనంతరం వెంటనే అధికారులు స్పందించారు. ఇటు హోంమంత్రితో పాటు మిగతా అధికారులు కూడా స్పందించి వెంటనే శ్రీకాంత్ ని నెల్లూరు జిల్లా అత్యంత కారాగారాన్ని విశాఖపట్నం రాత్రి తరలించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా తర్వాత ఏం నేరాలు చేశాడు శ్రీకాంత్, ఇప్పటికే సూళ్లూరుపేటకు సంబంధించిన రజనీష్ అనే ఒక వ్యక్తిని శ్రీకాంత్ అన్న మునికృష్ణ కావచ్చు, లేకపోతే మరొక వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా బెదిరించారు. ఇదే క్రమంలో రజనీష్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. 2019 జూలైలో సెల్ఫీ వీడియో తీసుకుని నేను చనిపోతున్నాను, నా చావు కారణం వెళ్ళి నన్ను బ్రతకనివ్వరని చెప్పి ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్న కరెక్ట్ గా 3 నెలల కంటే సెప్టెంబర్ లో ఆయన హత్యకు గురి కాబడ్డారు. హత్యకు గురైన తర్వాత కూడా పోలీసులు ఈ కేసును పూర్తిగా మొత్తం మూసేశారంటే ఎటువంటి ఎవరు చంపారు, ఎందుకు చంపారు, నేరాలు అసలు ఎలా జరిగింది, దీంట్లో ఎవరు పాల్గొని చెప్పకుండానే ఈ కేసు మూసేయడంతో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం లోతుగా దర్యాప్తుకు ఆదేశించింది. కాబట్టి ఇది 1-2 రోజులు అయ్యే పని కాదు. ఇది చాలా డెప్త్ అంటే చాలా కేసులు, చాలా నేరాలు అనేక ఇప్పటి ఉన్న క్రమంలో శ్రీకాంత్ ఒక కరుడుగట్టిన తీవ్రవాదిని కాకుండా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్, ఒక ఆర్గనైజింగ్ క్రైమ్ చేశారు. కాబట్టి వెంటనే శ్రీకాంత్ ని విశాఖపట్నం అయితే తరలించారు. దీనికి సంబంధించిన నెట్వర్క్ ని, నేర సామ్రాజ్యాన్ని బ్రేక్ చేసే క్రమంగా ప్రభుత్వానికి కొంత ప్రస్తుతానికి అయితే దీన్ని సడలింపుకోవచ్చు. ప్రభుత్వం కొంత ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే కొంత డైవర్ట్ చేసేందుకు. సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్న క్రమంలో శ్రీకాంత్ కి సహాయం చేశారు నెల్లూరుకు సంబంధించిన రూరల్ ఎమ్మెల్యే అని చెప్పి అనేక కథనాలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా మీడియా ముందుకు రానున్నారు 10:30కి. సో మొత్తం మీద శ్రీకాంత్ అయితే విశాఖపట్నం తరలించారు రాత్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్.